రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినది భారత రాజ్యాంగ పరిషత్. భారత రాజ్యాంగ పరిషత్తును ప్రస్తావించినది 1942 క్రిప్స్ కమిషన్. రాజ్యాంగ పరిషత్తుకు మార్గదర్శకాలు చేసినది 1946 కేబినెట్ కమిషన్. క్యాబినెట్ మిషన్లోని సభ్యులు లార్డ్ ఫెడరిక్ లారెన్స్, ప్రెసిడెంట్ సర్ స్టఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. కేబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రాల నుండి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది, ఇతరులు 4, మొత్తం 389 మంది ఎన్నికైనారు. గమనిక: దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ 2గా చీలిపోయింది. రాష్ట్రాల నుండి 229 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది, మొత్తం 299 మంది భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు. భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ మహిళలు: విజయలక్ష్మి పండిట్, హంసా మెహతా, రాజకుమారి అమృత్ కౌర్, దుర్గాబాయి దేశ్ముఖ్. భారత రాజ్యాంగ పరిషత్తులో తెలుగువారు: దుర్గాబాయి దేశ్ముఖ్, సి దానయ్య, ఎంజి రంగా. భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయ నాయకులు: మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం డిసెంబర్ 9, 1946లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షునిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎన్నుకోబడ్డారు. డిసెంబర్ 11, 1946లో భారత రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా విటి కృష్ణమాచారి, హెచ్సి ముఖర్జీ ఎన్నుకోబడ్డారు. 1946 డిసెంబర్ 13న జవహర్ లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆశయాల తీర్మానంలో పీఠిక రూపకల్పన ఉన్నది. 1947 జనవరి 22న భారత రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానమును ఆమోదించింది. 1947 ఆగస్టు 14, 15 తేదీలలో రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని స్వీకరించి తాత్కాలిక పార్లమెంటుగా ఏర్పడింది.